హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవిశాలిని వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ అయితే నా కిచెన్ టూర్ని అయితే మీకు షేర్ చేయబోతున్నాను. చూడండి, నాకు కిచెన్లో అయితే ఎటువంటి ర్యాక్స్ అయితే ఏమీ లేవండి. నేను అన్నీ కూడా ర్యాక్స్ని నేను క్రియేట్ చేసుకున్నాను. చూసారు కదా, ఇక్కడ గిన్నెలు ఒక స్టాండ్ ఉంది కదా, ఈ స్టాండ్ అయితే నేను ఫ్లిప్కార్ట్లో అయితే కొనుక్కున్నానండి. నాకు అరౌండ్ ఇది 700 పడింది అమౌంట్. ఇంకా ఈ ర్యాక్ వచ్చేసి 5000 అయిందండి. ఇది మా డాడీ అయితే తీసిచ్చారు ఈ ర్యాక్. ఈ ర్యాక్లో అయితే నేను ఇలాగ సామాన్లు అయితే సర్దుకో ఉన్నానండి. మామూలుగా అయితే నేను వుడ్ వర్క్ చేయించుకుందామని చెప్పేసి ఇంకా కిచెన్లో ఎటువంటివి కూడా నేను ర్యాక్స్ అయితే ఏం పెట్టించలేదు. బట్ అమౌంట్ అయితే సరిపోక మామూలుగా అయితే కిచెన్ అయితే చేయించాను, కానీ వుడ్ వర్క్ ఏం చేయించలేదు. నేను ఏ విధంగా నీట్గా సర్దుకున్నానో మీకు ఒకసారి చూపిస్తాను. మీరు కూడా ఒకవేళ కానీ మీ ఇంట్లో కానీ ర్యాక్స్ కానీ లేకపోతే ఈ విధంగా సెట్ చేసుకోండి. మీ ఇంట్లో ఉన్న సామాన్లు గిన్నెలు అన్నీ కూడా నీట్గా సరిపోతాయి అన్నమాట. ఇక్కడ చూడండి, నేను మామూలుగా ఇక్కడ ర్యాక్లో వచ్చేసి స్టీల్ సామాన్ వరకు మొత్తం నీట్గా సర్దుకున్నాను. పైన కొంచెం పెద్ద గిన్నెలు, తర్వాత గ్లాసెస్, ప్లేట్స్ అన్నీ ఒక సైడు, టిఫిన్ తినే ప్లేట్స్ ఒక సైడు, ఇంకా అన్నం కూరల మీద వేస్తారు కదా మూతలు, అవి ఒక సైడ్ పెట్టుకున్నాను. ఇంకా ఇటు సైడ్ అయితే అదైతే ఉప్పు పోసుకుంటానండి ఆ జాడీలో. ప్రజెంట్ అయితే ఉప్పు అయితే లేదు, సో దాన్ని అయితే నీట్గా వాష్ చేసి పెట్టున్నాను. ఇంకా ఈ గ్యాస్ కౌంటర్ పైన అయితే నేను ఎప్పుడు ఏమి ఉంచనండి, ఎందుకంటే గ్యాస్ కౌంటర్ పైన ఏమన్నా కానీ ఉన్నాయనుకో వంట చేయాలని అనిపించదు. సో నేను గ్యాస్ కౌంటర్ పైన ఓన్లీ ఆయిల్, ఇంకా నైఫ్స్, కత్తులు, అవి కూరగాయలు కట్ చేసుకుంటారు కదా, అవి మాత్రమే ఉంచుకుంటాను. ఇంకా గ్యాస్ని కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసి ఎవ్రీడే కూడా నేను షింక్ అయితే నీట్గా కడుక్కుంటానండి. ఇంకా రైస్ అయితే కింద బకెట్స్ ఉన్నాయి కదా, ఆ బకెట్స్లో రెండిట్లో ఫిల్ చేసి పెట్టుకుంటాను. ఆ 2 బకెట్స్లో అయితే నాకు రైస్ అయితే ఒక కట్ట తెస్తాం కదండి మంత్లీ, ఆ కట్ట అయితే ఆ రెండిట్లోకి అయితే నీట్గా సరిపోతుంది. ఇంకా రోలును కూడా నీట్గా ఎప్పుడు కడిగి పెట్టుకొని ఉంటాను. నేనైతే అక్కడ స్టాండ్ ఉంది కదా, అంటల్ స్టాండ్, ఆ స్టాండ్లోనూ ఇటు సైడ్ ఒక ర్యాక్ ఉందండి. ఆ ర్యాక్లో అయితే నీట్గా అయితే మొత్తం నీట్గా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇంకా ఇక్కడ ప్యూరిట్ ఉంది కదా, ప్యూరిట్ని కూడా నీట్గా అయితే 2 డేస్కి ఒకసారి నీట్గా అయితే తుడిచేస్తాను. చూసారు కదా ఎలా సర్దుకో ఉన్నానో. పైన వచ్చేసి నేను పప్పులు ఉప్పులన్నీ సర్దుకుంటానండి 5 షెల్ఫ్లో. ఇక్కడంటే పిల్లలకి అందదు కాబట్టి సో వాళ్ళు అయితే తాకరు. ఇక్కడంతా స్టీల్ దాంట్లో మాత్రం మొత్తం స్టీలే నీట్గా సర్దుకొని ఉన్నాను. గ్లాసెస్ అవన్నీ. కింద అయితే బెంచ్ ఉందండి. ఆ బెంచ్ అయితే ఇంతకుముందు మేము